కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ అన్నారు. శనివారం స్థానిక కేసీ క్యాంప్లోని మహాత్మా జ్యోతిరావు పులే మైనారిటీ గురుకుల పాఠశాలలో కాస్మెటిక్స్ ఛార్జీల పెంపు కామన్ డైట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, విద్యార్థుల సమస్యలను నేరుగా మా వద్దకు తీసుకురావాలని కోరారు. విద్యారంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని, ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యా వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించామన్నారు. విద్యార్థుల భోజన సదుపాయం విషయంలో గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు చారిత్రాత్మక ఘట్టమన్నారు. వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం విద్యార్థులు కాస్మెటిక్ డైట్ ఛార్జీలను 15 సంవత్సరాలుగా పెంచలేదని, గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకులాల అభివృద్ధితో పాటు పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుంది అని పేర్కొన్నారు. అనంతరం వసతి గృహాల్లోని వంటగది, డైనింగ్ హాళ్లు, తరగతి గదులను ఆయన పరిశీలించారు. అలాగే మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల విద్యార్థులను డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థుల మొదట విషయ పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఈ ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల భోజన విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రణవ్ అన్నారు. భోజన విషయంలో ఏదైనా సందిగ్ధం ఉంటే నేరుగా పిల్లలతో కలిసి భోజనం చేసి మాట్లాడాలన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మరొక్కసారి హెచ్చరించారు. పిల్లల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిలాగా చూస్తుందన్నారు. Establishment of uniform diet plan across Telangana state and standardization of diet preparation and serving methodology